క్షిపణి దాడిలో ఖమేని మృతి, ఇరాన్ కకావికలం అంటూ చూస్తాం. రక్షణ, ఐఆర్జీసీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కార్యాలయాల ధ్వంసం. 9 ఇరాన్ యుద్ధ నౌకలు, నేవీ హెడ్ క్వార్టర్ పై దాడి. టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు. రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి. వందల సంఖ్యలో సైనికులు, భద్రతా సిబ్బంది కూడా. పాఠశాలపై క్షిపణి దాడులు, 165కు చేరిన మృతులు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్. ఇజ్రాయెల్లో 9 మంది, గల్ఫ్ దేశాల్లో 6 మృతి, 3 అమెరికా సైనికులు, 5 విషమం. టెహ్రాన్, ఇతర నగరాల్లో ఖమేనీకి వేలాది మంది నివాళి. 40 రోజు సంతాప దినాలుగా ప్రకటించిన ఇరాన్ ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తాం. సో హోర్ముజ్ జలసంధిలో 3 చమురు నౌకలపై క్షిపణులు, ఒక నౌకలో 15 మంది భారతీయులు క్షేమం అంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత ఘోరంగా ఉన్నది అంటే పరిస్థితి చూడండి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తూ ఉంది. అమెరికా ఏదైతే ఈ చుట్టుపక్కల ఇరాన్ చుట్టుపక్కల దేశాలపైన అమెరికా బేస్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఇరాన్ పై దాడి చేస్తూ ఉంది. సో దీనివల్ల అమెరికా దాడుల వల్ల ఆ యొక్క ఎవరు ఈయన ఖమేని కంప్లీట్ గా మృతి చెందడం జరిగింది. ఖమేనితో పాటు కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో దుబాయ్ లో భయం కొనసాగిన ఇరాన్ దాడులు. దుబాయ్ ఇతర విమానాశ్రయాల్లో చిక్కున్నటువంటి ప్రయాణికుల భయాందోళన. పరిస్థితి భయానకంగా ఉంది. పివి సింధు, తెలుగు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ చెప్తున్నాడు. బగ్గుమన్న పాక్ కరాచీలో అమెరికా కాన్సులేట్ పై రాళ్ల దాడి, పోలీసుల కాల్పుల్లో 10 మంది మృతి. ఇస్లామాబాద్ లో 144 సెక్షన్. జమ్మూ కాశ్మీర్ లో నిరసన, ఖమేని హత్యను ఖండిస్తూ రోడ్డెక్కిన ఆందోళనకారులు. అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు. అమెరికా ఇజ్రాయెల్ ను అల్లా అంతం చేస్తాడు. హైదరాబాద్ లో షియా ముస్లింల నిరసన ర్యాలీ అంటూ చూస్తాను. సో గురి చూసి దెబ్బ. అసలు ఈయనను ఎట్లా చంపిర్రు ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్ గా చూస్తే ఆల్రెడీ ఆయన పైన గత కొన్ని రోజులుగా నిఘా పెట్టినట. ఎక్కడ పోతున్నాడు ఏంటిది ప్రతి ఒక్క కదలికను కూడా తెలుసుకున్నారట. ఖమేని కదలికలపై కొన్ని నెలలుగా నిఘా పక్క సమాచారం సేకరించినటువంటి ఇజ్రాయెల్, అమెరికా గూఢచారులు శనివారం ఉదయం సలహాదారులతో భేటీ అవుతున్నట్లు గుర్తింపు. వెంటనే ఆయన నివాసంపై 30 బాంబులు వేసిన ఇజ్రాయెల్. ఆపరేషన్ లో ఆంథ్రోపిక్ ను వాడిన అమెరికా. సో యుఏఈ పై దాడులను ఖండిస్తున్న, కష్ట సమయంలో వెన్నంటే ఉంటాం. అధ్యక్షుడు నెహాన్తో మాట్లాడా. సో నెతన్యాహుతోనూ ఫోన్ లో మాట్లాడిన ప్రధాని యుద్ధం త్వరగా ముగించాలని సూచన. మోడీ నివాసంలో సిసిఎస్ కీలక భేటీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి ఖమేని ఎలా చనిపోయాడో ఒక్కసారి మనం చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడంలో అమెరికా, ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో ముందు కదిలాయి. ఖమేనీ ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆయనను ఎవరు కలుస్తున్నారు అనే సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో సేకరించి గురి చూసి దాడి చేశాయి. ఖమేనీయే లక్ష్యంగా ఈ 2 దేశాలు కొన్ని నెలలుగా అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఏజెంట్లు ఎవరికి వారు ఖమేనీ సమాచారాన్ని సేకరిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకున్నారు. ఖమేనీని అంతం చేయడంలో ఆంథ్రోపిక్ సంస్థకు చెందినటువంటి క్లాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వాడుకున్నట్లు తేలింది. శనివారం మీటింగ్ వెంటనే దాడి. ఖమేనీ తన సలహాదారులు, మిలిటరీ ఉన్నతాధికారులతో శనివారం 3 సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గుర్తించారు. ఆ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయన్న ఖచ్చితమైనటువంటి సమాచారం తెలియనప్పటికీ శనివారం సాయంత్రం అత్యంత కీలక సమావేశం జరుగుతుందని ఇరాన్ లోని సిఐఏ ఏజెంట్లు తొలుత తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ సమావేశం శనివారం ఉదయమే జరుగుతుందని మొసాద్ ఏజెంట్లు ఖచ్చితమైనటువంటి సమాచారం సేకరించి స్వదేశంతో పాటు అమెరికాకు చేరవేశారు. ఈ అవకాశం చేజారితే ఖమేనీ రహస్య ప్రదేశానికి వెళ్ళిపోవచ్చని భావించిన 2 దేశాలు రంగంలోకి దిగాయి. అమెరికా మిలిటరీతో సమన్వయం చేసుకుంటూ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖమేనీ నివాసంపై ఒకేసారి 30 బాంబులను కుమ్మరించాయి. దీంతో ఆ భవనం తునాతునకలు అయిపోయింది. దాడికి ముందు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మరో కీలక నేత షంకానితో ఖమేనీ సమావేశమైనట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఆంథ్రోపిక్ క్లాడ్ తో చెక్ అంటూ చూస్తున్నాం. సౌదీ యువరాజు మంత్రాంగం ఇరాన్ పై అమెరికా దాడి చేసేలా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మంత్రంగా నడిపినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ పత్రికా కథనం ప్రకారం ఆయన గత నెలలో ట్రంప్కు పలుమార్లు ఫోన్ చేసి ప్రైవేట్ గా ఈ విషయమై సంభాషించారు. బహిరంగంగా ఇరాన్ కు అనుకూలంగా మాట్లాడిన లోపల బ్లాబింగ్ జరిపి అమెరికా దాడి చేసేలా చూశారని ఆ పత్రిక పేర్కొంది అంటూ చూస్తాను. ఇరాన్ పై దాడులను స్వయంగా పర్యవేక్షించిన ట్రంప్ అంట. ఖమేనీ ప్రభావంతో విప్లవ బాట, ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎదిగిన ఖమేనీ అంటూ చూస్తాను. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఒక శకం ముగిసినట్లయింది. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ మతపరంగా అత్యంత కఠినమైనటువంటి నియంత్రణ విధానాలనే అనుసరించారు. దేశంలో చెలరేగిన పలు ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. సో ఈ విధంగా ఇలాంటి నియంత పోకడలతోటి ఉన్నటువంటి లీడర్లు, పాలకులు ఎవరైతుంటారో ఖచ్చితంగా మట్టు పెట్టుకోక తప్పదు. అది సద్దాం హుస్సేన్ అయినా, ఖమేనీ అయినా, లేకపోతే హిట్లర్ అయినా, ఎవరైనా కానీ, ఈవెన్ కేసీఆర్ అయినా కానీ నియంత పోకడలతోటి పాలన కొనసాగిస్తే 100% ఇలానే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నియంత పోకడలు కూడా అదే విధంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా
ఇలాంటి పరిస్థితులే వస్తాయి, 100% జరుగుతుంది. సో లైవ్ లో ఇరాన్ టీవీ యాంకర్ కన్నీళ్ళు అంటూ చూస్తాం. ఇది ఒక ప్రధానమైన వార్త అయిపోయింది. సో రంజాన్ రోజు ఇరాన్ పైన ఈ విధమైనటువంటి దాడులు చేసి కకావికలం చేసినట్టుగా కనబడతా ఉంది. ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్ గా అయాతుల్లా అలీ రెజా అరాఫీ 3 సభ్యుల గార్డియన్ కౌన్సిల్ లో అరాఫీకి చోటు. సుప్రీం లీడర్ ను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ సభ్యుడు కూడా ఇరాన్ లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకున్నా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇరాన్ పరిస్థితి ఇలా ఉంది. ఖమేనీ హతం. ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం, ఆయన కుటుంబ సభ్యులు, ఆ దేశ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ సైతం మృతి. తాత్కాలిక సుప్రీం లీడర్ గా అరాఫీ. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అంటూ చూస్తా ఉన్నాం. సో 45 మంది ఇరాన్ కీలక నేతలు మృతి. మా దాడుల్లో 45 మంది ఇరాన్ కీలక నేతలు మరణించారు. 2 రోజుల దాడుల్లో ఇరాన్ కు సంబంధించినటువంటి 9 నేవీ షిప్స్ ను ముంచేశాం. మిగతా యుద్ధ నౌకలు వదిలిపెట్టబోం. ఇరాన్ కొత్త ప్రభుత్వం మాతో చర్చలు కోరుతున్నది, అందుకు నేను సిద్ధమే. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉండాల్సింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ 48 మంది ఇరాన్ కీలక నేతలు మరణించి చెప్తున్నారు, కానీ చిన్న చిన్న పిల్లలు 165 మంది విద్యార్థులు స్కూల్ పైన మీరు బాంబు వేస్తే నిన్న 85 మంది ఉంటే ఈరోజు 165 మంది మరణించారని చెప్పేసి వార్త వస్తూ ఉంది. ఎంత దుర్మార్గం చూడండి. చిన్న చిన్న పిల్లలు చంపుతారా నాయన? సో 40 ఏళ్ళ నా కోరిక నెరవేరింది అంటూ నెతన్యాహు చెప్తారు. ఉగ్రవాద దేశాన్ని కోలుకోవాలని దెబ్బతీసేందుకు 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ ఆపరేషన్ సహకారం అందించినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా మిలిటరీకి ధన్యవాదాలు. ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చెప్తా ఉన్నాడు. ఖమేనీ హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది ఇరాన్ కు చట్టబద్ధమైన కర్తవ్యం, హక్కు కూడా. ఈ చారిత్రాత్మక నేరానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మా చట్టబద్ధమైన హక్కు. ఖమేనీ హత్య ముస్లింల పై యుద్ధ ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి.